భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన 23 రోజులుగా చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల ఏచూరి సిపిఎం నేతకు ఇటీవల క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరీ నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టాకీస్ లైన్, మార్చెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు.